51 కోట్ల రూపాయలతో తయారైన ఈ చైనీస్ ఏఐ దెబ్బకి అమెరికన్ స్టాక్ మార్కెట్ 85 లక్షల కోట్లు నష్టపోయింది. ఇందులో ఫేమస్ సెమీకండక్టర్ చిప్ కంపెనీ అయిన ఎన్విడియానే 52 లక్షల కోట్ల దాకా నష్టపోయింది. అమెరికా చరిత్రలో ఒక కంపెనీ ఒక్క రోజులో ఇంత భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి. మరి ఇంతటి ఆర్థిక విధ్వంసానికి కారణం ఏంటి? ఈ జనవరి 10న చైనీస్ స్టార్టప్ అయిన డీప్సీక్ తన అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ అయిన డీప్సీక్ R1 ని లాంచ్ చేసింది. లేటెస్ట్ ఏఐ మోడల్స్ తయారీ కోసం ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు $1 బిలియన్ ఖర్చు చేస్తుంటే డీప్సీక్ మాత్రం కేవలం $6 మిలియన్ ఖర్చు చేసి 2 నెలల్లోనే తన లేటెస్ట్ ఏఐ మోడల్ ని డెవలప్ చేసింది. అంతేకాదు ఓపెన్ ఏఐ O1 మోడల్ తో పోలిస్తే డీప్సీక్ కోడింగ్, రీజనింగ్ వంటి అంశాల్లో బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. ఏపీఐ కాస్ట్ కూడా ఓపెన్ ఏఐ తో కంపేర్ చేస్తే 30% తక్కువ. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఎన్విడియా డెవలప్ చేసిన అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ చిప్స్ కంటే డీప్సీక్ యూజ్ చేసింది లెస్ పవర్ఫుల్ చిప్ కావడం విశేషం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అడ్వాన్స్డ్ చిప్లను తయారు చేసే టెక్ కంపెనీలన్నీ కోట్లలో నష్టపోయాయి. అయితే ఏఐ రేస్ లో చైనాను ఎదగనివ్వకూడదని అమెరికా 2022 నుంచి ఎన్విడియా A100 చిప్స్ ఎగుమతి చేయడంపై నిషేధం విధించింది. దీనికంటే ముందే డీప్సీక్ ఈ చిప్పులను భారీ మొత్తంలో నిల్వ చేసి ఇప్పుడు వాటితోనే డీప్సీక్ R1 మోడల్ ని డెవలప్ చేసింది.